Hi students, today class exercise 1B continuation. Roman 2లో third problemలో second page. Write a plus ib by a minus ib whole square minus of a minus ib by a plus ib whole square in the form ax plus iy. అంటే వాడు ఇచ్చిన నుండి వాల్యూని ఏ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి, ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో రిప్రజెంట్ చేయమంటున్నాడు. ఓకేనా, కాబట్టి ప్రాబ్లం ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఇచ్చినటువంటి వాల్యూ చూస్తే కనుక ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని ఏం చేయమంటున్నాడు, ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే కనుక ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. దీ బ్రాకెట్లో ఉన్న దాని మొత్తాన్ని ఏ, దీని మొత్తాన్ని బి అనుకుంటే కనుక ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వస్తుంది. కాబట్టి ఏ దగ్గర వాల్యూ ఎంత ఉంది ఇక మనకి ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి ఉంది ప్లస్ బి. బి దగ్గర అంటే కనుక సెకండ్ బ్రాకెట్లో ఉండే వాల్యూ చూస్తే కనుక ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మళ్ళీ ఏ అంటే కనుక ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి మైనస్ బి యొక్క వాల్యూ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి అనేది బి వాల్యూ అవుతుంది. ఇంకా బ్రాకెట్లో ఉండే వాల్యూ ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉండేదానికి ఎల్సిఎం కడుతున్నాం. రెండుకి ఎల్సిఎం ఎంత అవుతుంది, ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి అనేది ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏ మైనస్ ఐబి ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ని పైన దేంతో మల్టిప్లై చేయాలి, ఏ ప్లస్ ఐబితో మల్టిప్లై చేస్తే కనుక ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి వస్తుంది. ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి అంటే కనుక ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్. సెకండ్ టర్మ్లో కింద ఏ ప్లస్ ఐబి ఉంది కాబట్టి ఏ మైనస్ ఐబితో మల్టిప్లై చేయాలి. ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అంటే కనుక ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్లో రెండుకి ఎల్సిఎం చూస్తే కనుక ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి మళ్ళీ ఎల్సిఎం అవుతుంది. మళ్ళీ ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి వస్తుంది. ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి అంటే కనుక ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి వస్తుంది. ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అంటే ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్గా రాస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఉండేవాడికి ఫార్ములా ఎలా జాగ్రత్తగా చూడండి. ఏని ఏ ఐబిని బి అనుకుంటే కనుక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే కనుక ఫార్ములా మనకి 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి దగ్గర వాల్యూ ఐబి ఉంది కాబట్టి ఐబి హోల్ స్క్వేర్. ఇంకా డినామినేటర్లో ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి అంటే ఫార్ములా చాలాసార్లు యూజ్ చేసాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది ఇంటూ ఐబిని బి ఏని ఏ అనుకుంటే కనుక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే కనుక ఫార్ములా మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇందులో 2ab ఉంటుంది, ఇక్కడ మైనస్ 2ab ఉంటుంది. ఆల్రెడీ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2ab ప్లస్ 2ab అంటే కనుక 4ab వస్తుంది. కాబట్టి 4 ఇంటూ ఏ ఇంటూ బి దగ్గర 4 ఇంటూ ఏ ఇంటూ బి దగ్గర వాల్యూ ఐబి ఉంటుంది. ఇంకా డినామినేటర్ మళ్ళీ సేమ్ ఫార్ములా ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. కావాలంటే ఫార్ములాస్ పక్కన రాసుకోండి. ఏ ఫార్ములాస్ ఇచ్చేసాక మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే కనుక 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా వస్తుంది. అలానే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే కనుక ఫార్ములా 4ab. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసాం. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు
2 ఇంటూ ఏ స్క్వేర్ ఐబి హోల్ స్క్వేర్ అంటే కనుక ఐ స్క్వేర్ బి స్క్వేర్, ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 ప్లస్ ఇంటూ -1 మైనస్ వస్తుంది 1 ఇంటూ బి స్క్వేర్ అవుతుంది ఇంటూ పక్కన ఏముంది 4 ఇంటూ ఏ ఇంటూ ఐ బి బై డినామినేటర్లో రెండు మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కనుక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు పైన మొత్తం మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 4 8 అవుతుంది. నెక్స్ట్ ఏ ఉంది, ఇంకా బి ఉంది, ఇంకా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. ముందు ఇంకా ఐ మిగిలిపోయింది కాబట్టి ఆ ఐని ముందు మెన్షన్ చేస్తున్నాం. హోల్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది సింప్లిఫై చేయడం. కానీ ఏ ఫామ్లో రిప్రజెంట్ చేయమంటే మనకి ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఓన్లీ ఐ ఉండేటువంటి వాల్యూ ఉంది అంటే కనుక ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంటుంది. రియల్ పార్ట్ యొక్క వాల్యూ ఏమీ లేదు కాబట్టి రియల్ పార్ట్ ఏమీ లేకపోతే కనుక జీరోనే యాడ్ చేస్తే కనుక 0 ప్లస్ ఐ ఇంటూ 8 ఏబి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఏ ఫామ్లో ఉంది ఇది? ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూని ఏ ఫామ్లో రిప్రజెంట్ చేసాం? ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో సింప్లిఫై చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్లో థర్డ్ బిట్స్ నెక్స్ట్ స్మాల్ ట్రిక్. determine the values of x, y. x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం వాడు ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటి అంటే కనుక కండిషన్ ఇఫ్ x, y ఆర్ రియల్ నెంబర్స్, if x, y are real numbers such that if x, y are real numbers such that 1 plus I into x minus 2I by 3 plus I minus 2 minus 3I into y plus I by 3 minus I equal to I, then determine the values of x, y. x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ ఎక్స్ వాల్యూ ఏ నెంబర్స్ రావాలి? రియల్ నెంబర్స్ రావాలి. ఎందుకని గివెన్ కండిషన్లో ఎక్స్ వాల్యూ ఏమంటాడు? రియల్ నెంబర్స్ అయ్యి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం గివెన్ కండిషన్ ఒకటి ఇచ్చాడు. ఏమిచ్చాడు? 1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2I బై 3 ప్లస్ ఐ ప్లస్ 2 మైనస్ 3I ఇంటూ వై ప్లస్ ఐ బై 3 మైనస్ ఐ ఈక్వల్ టు ఐ అని ఇచ్చేసి దీని ద్వారా ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంకా ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఎలా సింప్లిఫై చేయాలో చూడండి. లెఫ్ట్ సైడ్ దాని మొత్తానికి ఎల్సిఎం చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ అనేది ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో 3 ప్లస్ ఐ ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ మొత్తాన్ని దీంతో మల్టిప్లై చేయాలి, 3 మైనస్ ఐతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో న్యూమరేటర్ ఉండే వాల్యూ రాసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2I ఉంది. దీని మొత్తాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 3 మైనస్ ఐతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ వాల్యూ చూస్తే కనుక 2 మైనస్ 3I ఇంటూ వై ప్లస్ ఐ ఉంది. సెకండ్ టర్మ్ డినామినేటర్లో 3 మైనస్ ఐ ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలి? ఇంకా 3 ప్లస్ ఐ తోటి మల్టిప్లై చేయాలి. ఇంటూ 3 ప్లస్ ఐ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఏమిచ్చారు? ఐ ఇచ్చారు. ఇంకా దీని మొత్తాన్ని సింప్లిఫై చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఎలా మల్టిప్లై చేయాలో జాగ్రత్తగా చూడండి. పైన న్యూమరేటర్లో ఫస్ట్ బ్రాకెట్లో ఉండే వాల్యూ చూస్తే కనుక 1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ని ఎక్స్ లోపలికి వెళ్ళిపోతే కనుక ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఐ ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ 2I ఇంటూ 3 మైనస్ ఐ ప్లస్
2 మైనస్ 3i ఇంటూ వై ఉంది, వై లోపలికి వెళ్ళిపోతే కనుక 2y మైనస్ 3iy ప్లస్ i ఉంది ఇంటూ 3 ప్లస్ i బై డినామినేటర్లో 3ని ఐ పక్కన వాల్యూ 1 ఉంటుంది కాబట్టి ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి లాగా ఉంది. ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అంటే కనుక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. ఏ దగ్గర వాల్యూ 3 ఉంది, బి దగ్గర వాల్యూ 1 ఉంది కాబట్టి 1ని స్క్వేర్ చేసి కనుక 1 అవుతుంది. ఈక్వల్ టు రేషియో వాల్యూ ఎంత ఉంది, ఐ వస్తుంది. నెక్స్ట్ ఇక 3 మైనస్ ఐ మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఫస్ట్ 3తో మల్టిప్లై చేద్దాం. 3తో మల్టిప్లై చేస్తే కనుక 3 ఇంటూ ఎక్స్ 3x, 3 ఇంటూ ఐ ఇంటూ ఎక్స్ వస్తుంది కాబట్టి ఐ ఇంటూ 3x. 3 ఇంటూ మైనస్ 2i అంటే కనుక 3 ఇంటూ 2 6i అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఐ తోటి మొత్తాన్ని మల్టిప్లై చేస్తే కనుక మైనస్ ఐ ఇంటూ ఎక్స్ అంటే కనుక మైనస్ ఐ ఇంటూ ఎక్స్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఐ ఇంటూ ఐ ఎక్స్ అంటే కనుక ఐ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1, ఆల్రెడీ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది కానీ 2i ఇంటూ ఐ అంటే కనుక 2i స్క్వేర్, ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 కాబట్టి 2 ఇంటూ -1 అంటే -2 వస్తుంది. ఇది ఫస్ట్ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేయడం. ప్లస్ నెక్స్ట్ 3 ప్లస్ ఐ అనేది మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. మళ్ళీ 3 లోపలికి వెళ్ళిపోతే కనుక ప్రతి టర్మ్ని మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 2y 6y. నెక్స్ట్ 3 ఇంటూ మైనస్ 3i వై ఉంది, ఐని ముందు రాసేస్తున్నాం. 3 ఇంటూ 3y అంటే కనుక 9y అవుతుంది. నెక్స్ట్ 3 ఇంటూ ఐ 3i అవుతుంది. నెక్స్ట్ ఐ తోటి మొత్తాన్ని మల్టిప్లై చేస్తే కనుక ఐ ఇంటూ 2y ఐ ఇంటూ 2yగా రాస్తున్నాం. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3iy ఇంటూ ఐ అంటే కనుక 3i స్క్వేర్ వై వస్తుంది. ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1, ఆల్రెడీ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ ఇంటూ ఐ స్క్వేర్, ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది, -1 బై కింద డినామినేటర్లో చూడండి 3 స్క్వేర్ అంటే కనుక 9, 1 స్క్వేర్ అంటే కనుక 1, 9 ప్లస్ 1 10 అవుతుంది కాబట్టి బై 10 ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది వాల్యూ ఐ ఉంది కాబట్టి ఈక్వల్ టు ఐ రాస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ పైన ఇంకా వాల్యూస్ ఎలా యాడ్ చేయాలో చూడండి. రియల్ పార్ట్ ఐ లేకుండా వాల్యూస్ అన్ని ఒక బ్రాకెట్లో రాద్దాం, ఐని కామన్ తీసి రిమైనింగ్ బ్రాకెట్లో రాద్దాం. ఐ లేకుండా ఉండే వాల్యూ చూస్తే కనుక ఏవి ఉన్నాయో చూడండి. 3x ఉంది, ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది. 3x ప్లస్ ఎక్స్ అంటే కనుక 4x అవుతుంది కాబట్టి 4x. నెక్స్ట్ వై వాల్యూ చూస్తే కనుక వైలు ఏం కనిపిస్తున్నాయి, 6y ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 3y ఉంది. 6y ప్లస్ 3y అంటే కనుక 9y అవుతుంది. ఇంకా కాన్స్టెంట్ చూస్తే కనుక ఎక్స్ లేకుండా ఉండే వాల్యూ చూస్తే కనుక ఇక్కడ -2 ఉంది, -1 ఉంది. -2 -1 అంటే కనుక -3 అవుతుంది. నెక్స్ట్ అన్నిటిలోంచి ఇంకా ఇమాజినరీ పార్ట్లోంచి ప్లస్ ఐని కామన్ తీసేస్తే కనుక ఐ ఇంటూ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 3x ఉంది కాబట్టి ఐని కామన్ తీస్తే 3x, ఇక్కడ ఐని కామన్ తీసాం కాబట్టి -6. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ ఐని కామన్ తీసాం కాబట్టి -x. నెక్స్ట్ -i 9yలోంచి ప్లస్ ఐని కామన్ తీసాం కాబట్టి -9y వస్తుంది. ఇక్కడ ప్లస్ ఐని కామన్ తీస్తే కనుక +3 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఐని కామన్ తీసాం కాబట్టి +2y మిగులుతుంది. ఇది ఇమాజినరీ పార్ట్ పక్కన ఉండే వాల్యూ హోల్ డివైడెడ్ బై కింద వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ మనకి 10 ఉంది. కింద ఉండే వాల్యూ రైట్ సైడ్ పోతే కనుక ఇంటూ అవుతుంది. రైట్ సైడ్ ఆల్రెడీ ఐ ఉంది కాబట్టి 10 ఇంటూ ఐ అంటే కనుక ఐ అవుతుంది. ఓకేనా. 4x ప్లస్ 9y -3 ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ ఇంకా సింప్లిఫై చేసేయచ్చు. 3x - x అంటే కనుక 2x వస్తుంది. -9y ప్లస్ 2y అంటే కనుక -7y అవుతుంది. -6 ప్లస్ 3 అంటే కనుక -3 వస్తుంది. ఈక్వల్ టు రేషియో వాల్యూ ఎంత ఉంది, 10i ఉంది. దాన్ని i ఇంటూ 10గా రాస్తున్నాం. లెఫ్ట్ సైడ్ వాల్యూ x ప్లస్ ఐవై లాగా ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉండే 10iని కూడా x ప్లస్ ఐవై లాగా రాసి కనుక 0 ప్లస్ ఐ ఇంటూ 10గా వస్తుంది. లెఫ్ట్ సైడ్ x ప్లస్ ఐవై లాగా ఉంది, రైట్ సైడ్ x ప్లస్ ఐవై లాగా ఉంది. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే కనుక రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ కాబట్టి బోత్ సైడ్ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ 4x
ప్లస్ 9y మైనస్ 3 ఉంది. రైట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక 0 ఉంది. లెఫ్ట్ సైడ్ ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక ఐ పక్కన ఉన్న వాల్యూ 2x మైనస్ 7y మైనస్ 3 ఉంది. రైట్ సైడ్ ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక 10 వస్తుంది. రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని ఈక్వల్ చేస్తే కనుక 2 ఈక్వేషన్స్ వస్తున్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ వై వాల్యూ కావాలి. ఎక్స్ వైలో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ వాల్యూ వై వాల్యూ రావాలి అంటే కనుక మనకు వచ్చినటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని సాల్వ్ చేస్తే కనుక ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్స్ని 1 and 2 అనుకుంటే కనుక సాల్వ్ 1, 2 ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేయొచ్చు? ఎక్స్ వై కోఆర్డినేట్, నెక్స్ట్ కాన్స్టెంట్, ఎక్స్ కోఎఫిషియంట్ అన్ని వరుసగా రాసి సాల్వ్ చేయొచ్చు. లేదా ఇంకొద్దిగా ఈజీగా ఉండాలి అంటే కనుక కోఎఫిషియంట్లు ఈక్వల్గా వచ్చేట్టు మార్చుకోవచ్చు. ఈక్వేషన్ 1లో ఎక్స్ కోఎఫిషియంట్ 4 ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్ 2లో ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంది. ఎక్స్ కోఎఫిషియంట్స్ రెండు ఈక్వల్గా రావాలి అంటే కనుక సెకండ్ ఈక్వేషన్ దీంతో మల్టిప్లై సరిపోతుంది, 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ 1ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈక్వేషన్ 1ని యాజ్ గా రాసేస్తున్నాం. 4x ప్లస్ 9y మైనస్ 3 ఈక్వల్ టు 0 ఉంది. సెకండ్ ఈక్వేషన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేస్తే కనుక ఎక్స్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ అయిపోతాయి. ఇక్కడ ఈక్వేషన్ 2 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే కనుక 4x 2 ఇంటూ మైనస్ 7y మైనస్ 14y 2 ఇంటూ మైనస్ 3 అంటే కనుక మైనస్ 6 ఈక్వల్ టు 0. రెండిట్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉన్నాయి, గుర్తు కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాలి. మైనస్ చేస్తే కనుక కింద ఉండే ఈక్వేషన్లో సైన్స్ చేంజ్ అయిపోతాయి. ఇక్కడ మైనస్ ప్లస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 4x మైనస్ 4x క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ 14y ప్లస్ 9y ఉంది. 14y ప్లస్ 9y అంటే కనుక 23y వస్తుంది. ప్లస్ 6 ఉంది, మైనస్ 3 ఉంది. ప్లస్ 6 మైనస్ 3 అంటే కనుక ప్లస్ 3 ఈక్వల్ టు 0 వస్తుంది. 23y ప్లస్ 3 ఈక్వల్ టు 0 అయితే కనుక 23y ఈక్వల్ టు మైనస్ 3 వస్తుంది. y ఈక్వల్ టు ఒకసారి ఇక్కడ చూడండి, చిన్న మిస్టేక్ జరిగింది. రైట్ సైడ్ 10 ఉంది. 2 ఇంటూ 10 20 అవుతుంది, తీసేస్తున్నాం కాబట్టి మైనస్ 20. ఈ ప్లస్ 3 రైట్ సైడ్ పోతే కనుక మైనస్ 3 అవుతుంది. మైనస్ 20 మైనస్ 3 మైనస్ 23. ఓకేనా? 23y ఈక్వల్ టు మైనస్ 23 అయితే కనుక 23 క్యాన్సిల్ అయిపోతుంది. y ఈక్వల్ టు -1. ఇంకేం కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ రావాలి అంటే కనుక y వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ లేదా ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ 1 ఏముంది అక్కడ మనకి? 4x ప్లస్ 9y మైనస్ 3 ఈక్వల్ టు 0 ఉంది. y ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 4x 9 ఇంటూ -1 మైనస్ 9 మైనస్ 3 ఈక్వల్ టు 0 వస్తుంది. 4x మైనస్ 3 మైనస్ 9 మైనస్ 12 ఈక్వల్ టు 0. 4x ఈక్వల్ టు ప్లస్ 12 వస్తుంది. 4 1s 4 3s క్యాన్సిల్ అయిపోతే కనుక x ఈక్వల్ టు 3. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 3 అండ్ y ఈక్వల్ టు -1 అవుతుంది. అది x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ 4th ఫస్ట్ బిట్ చూడండి. ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఇయాన్ సాటిస్ఫైయింగ్ 1 ప్లస్ i బై 1 మైనస్ i హోల్ పవర్ n ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటటువంటి n వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ n వాల్యూ కూడా ఏమై ఉండాలి? లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. అంటే దీని ప్లేస్లో n దగ్గర ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాకెట్లో ఉండే వాల్యూ సింప్లిఫై చేసి n దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ప్లస్ i బై 1 మైనస్ i హోల్ పవర్ n యొక్క వాల్యూ 1 రావాలి అంటే కనుక n దగ్గర వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలో తెలుసుకోవాలి. n దగ్గర వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలో తెలియాలి. n దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే కనుక మనకి i పవర్లో 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ వచ్చేట్టు మార్చాలి. అలా మార్చాలి అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో ఉండాలి. కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో లేదు కాబట్టి డినామినేటర్లో 1 మైనస్ i ఉంది. డినామినేటర్లో i పోవాలి అంటే కనుక ఏం చేయాలని చెప్పాం? రేషనైజింగ్ చేయాలి. ఎలా రేషనైజింగ్ చేయాలి? i ముందు గుర్తు మార్చి పైన కింద మల్టిప్లై చేయాలి. డినామినేటర్లో 1 మైనస్ i ఉంది కాబట్టి పైన కింద దేంతో మల్టిప్లై చేయాలి? 1 ప్లస్ i తోటి మల్టిప్లై చేస్తాం.
పవర్లో ఎన్ ఉంది కాబట్టి హోల్ పవర్ ఎన్ వస్తుంది. ఇప్పుడు బ్రాకెట్లో వాల్యూ ఇంకెలా సింప్లిఫై చేయాలో చూడండి. 1 + i ఇంటూ 1 + i ఉంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ రాసుకోవచ్చు కాబట్టి 1 + i ఇంటూ 1 + i అంటే కనుక 1 + i హోల్ స్క్వేర్ వస్తుంది. రేషనైజింగ్ చేయగానే డినామినేటర్లో మనకి ఒక ఫార్ములా వస్తుంది కాంప్లెక్స్ నెంబర్స్లో a - ib ఇంటూ a + ib ఫార్ములా వస్తుంది. ఫార్ములా దేనికి ఈక్వల్ అవుతుంది? a² + b² ఈక్వల్ అవుతుంది. a యొక్క వాల్యూ 1 ఉంది, b యొక్క వాల్యూ 1 ఉంది కాబట్టి 1² + 1² వస్తుంది. పవర్లో వాల్యూ ఎంత ఉంది? n వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు న్యూమరేటర్లో 1a iని b అనుకుంటే కనుక a + b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. a + b హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా a² + b² + 2ab రాయొచ్చు. a² అంటే 1² రాసిన, b² అంటే కనుక i² వస్తుంది. i² యొక్క వాల్యూ -1 కాబట్టి b² దగ్గర -1 రాసిన ప్లస్ 2ab 2 ఇంటూ 1 ఇంటూ i వస్తుంది అంటే 2i అవుతుంది. డినామినేటర్లో 1² + 1² అంటే కనుక 1 + 1 వస్తుంది. 1 + 1 అంటే వాల్యూ 2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు +1 - 1 క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్లో 2i మాత్రమే ఉంటుంది. 2i/2 హోల్ పవర్ n వస్తుంది. పైన కింద మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా వాల్యూ ఏమొస్తుంది? i మాత్రమే ఉంది. హోల్ పవర్ n వస్తుంది. i పవర్ n యొక్క వాల్యూ ఎంత రావాలంటున్నాం? 1 రావాలి అంటే కనుక n దగ్గర వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. n దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక n దగ్గర వాల్యూ రాయమాకండి ఇప్పుడు చెప్పేది. n దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక i పవర్ 0 యొక్క వాల్యూ 1 వస్తుంది. n దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక i వస్తుంది. అదే n దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక i² యొక్క వాల్యూ -1 వస్తుంది. n దగ్గర 3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక i³ వస్తుంది. i³ అంటే కనుక i² ఇంటూ iగా రాస్తే కనుక -i వస్తుంది. n దగ్గర 4 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక i పవర్ 4 వస్తుంది. i పవర్ 4ని i² హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. i² యొక్క వాల్యూ -1 -1ని స్క్వేర్ చేస్తే కనుక 1 అవుతుంది. ఇంక ఈసారి n దగ్గర 5 6 7 ఈసారి 8 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక n దగ్గర 8 సబ్స్టిట్యూట్ చేస్తే i పవర్ 8 వస్తుంది. i పవర్ 8ని రాసుకోవచ్చు అంటే కనుక i² హోల్ పవర్ 4 రాయొచ్చు. i² హోల్ పవర్ 4 i² యొక్క వాల్యూ -1 హోల్ పవర్ 4 అంటే కనుక 1 వస్తుంది. ఈసారి n దగ్గర 8 9 10 11 12 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే కనుక మనకు ఎక్కడో చోట వాల్యూ 1 వస్తూ ఉంటుంది. 4 యొక్క మల్టిపుల్స్ ఏ అయితే ఉంటాయో వాటన్నిటికీ 1 వస్తుంది. n = 4కి ఎంత వచ్చింది వాల్యూ? 1 అవుతుంది. n = 8కి 1 వస్తుంది. ఈసారి n దగ్గర 12 సబ్స్టిట్యూట్ చేసినా సరే మనకి 1 వస్తుంది. n దగ్గర 12 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక i పవర్ 12 వస్తుంది. i పవర్ 12 రాసుకోవచ్చు. i² హోల్ పవర్ 6 రాస్తే కనుక i² యొక్క వాల్యూ -1 హోల్ పవర్ 6 అంటే కనుక 1 అవుతుంది. 1 ఎక్కడెక్కడ వస్తుంది మనకి? n వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసిన 1 వస్తుంది. n వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేసిన 1 వస్తుంది. n = 8 సబ్స్టిట్యూట్ చేసిన 1 వస్తుంది. 12 సబ్స్టిట్యూట్ చేసిన 1 వస్తుంది. 16 సబ్స్టిట్యూట్ చేసిన 1 వస్తుంది. 20 అంటే 4 మల్టిపుల్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి దగ్గర n యొక్క వాల్యూ 1 వస్తుంది. కానీ